అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ మధ్య కొంతమంది క్రైస్తవులు, కొంతమంది మతోన్మాదులు కూడా నన్ను ఒక ప్రశ్న అడగడం జరిగింది. సువార్తల్లోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఒక సువార్త ఒకలా చెప్తుంటే ఇంకో సువార్త ఒకలా చెప్తుంది. మత్తయి, మార్కు, లోకా, యోహాను వీళ్ళకే యేసు ప్రభు వారి జీవితం మీద ఒక క్లారిటీ లేదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు వారిని ఒక స్త్రీ విలువైన అత్తరుతో అభిషేకించి తన కురులతో యేసుక్రీస్తు వారి పాదాలు తుడిచిన ఒక సందర్భం బైబిల్లో మనకు కనబడిద్ది. ఈ సందర్భం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉందని, దాన్ని మగ్దలేనే మరి గురించే చెప్పారు అని కూడా కొంతమంది మతోన్మాదులు మాట్లాడుతున్నారు. ఈ సందర్భం బైబిల్లో ఎలా ఉంది, నిజంగానే 4 సువార్తల మధ్య కాంట్రడిక్షన్ ఉందా, ఈ విషయాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. స్క్రీన్ మీద మీరు అందరూ కూడా చూడొచ్చు. ఫస్ట్ మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భం. మనం 6వ వచనం నుండి చదువుదాం. యేసు బేతనియలో కుష్ఠిరోగి అయిన సీమోని ఎంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోప్పడి, ఈ నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకియవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరు ఎలాగ తొందర పెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంపింపబడునని మీతో చెప్పుచున్నానని ఆయన వారితో అనెను. అప్పుడు 12 మందిలోనొకడు ఇస్కరియోతు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురు అని వారిని అడిగాను. సందర్భం చాలా క్లియర్గా ఉంది. ఒక స్త్రీ, ఆవిడ స్త్రీ పేరు కూడా చెప్పబడలేదు, బేతనియా అనే ఒక ప్రాంతంలో సీమోను అనే ఒక కుష్ఠిరోగి ఇంట్లో యేసుక్రీస్తు వారు కూర్చుని ఉండగా భోజనం చేసే టేబుల్ దగ్గర ఆవిడ వెళ్ళి బాగా విలువైన ఒక అత్తరు సీసాని యేసుక్రీస్తు వారి తల మీద పోసింది. శిష్యులందరూ చూసి, అంత విలువైన అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు నువ్వు, దాన్ని అమ్మి ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి బేదలు ఎవరికైనా ఇవ్వచ్చు కదా, పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు కదా అని యేసుక్రీస్తు వారి శిష్యులు ఆవిడని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు, బేదలు ఎప్పుడు కూడా మీతోనే ఉంటారు, ఈవిడ చేసింది వేరే పర్పస్ అని చెప్తున్నారు. నిజమే, యేసుప్రభు ఏంటి అలా చెప్పారు, ఈ డబ్బు తీసుకెళ్ళి నిజంగానే పేదలకి సహాయం చేయొచ్చు కదా, ఎందుకు అంత విలువైన అత్తరు కొని యేసుక్రీస్తు వారి శరీరం మీద వేస్ట్ చేయడం అని కొంతమందికి డౌట్ రావచ్చు. యేసుక్రీస్తు వారి ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్ బైబిల్లో. మనం చేసే మంచి పనుల వల్ల మనకి పరలోకం రాదు. యేసుక్రీస్తు అనే ఒక మంచి వ్యక్తి, ఏ పాపము లేని వ్యక్తి, మనం చేసిన పాపాలకి మన బదులుగా సిలువలో చనిపోయి తిరిగి లేవడం వల్ల మనకి రక్షణ వస్తుంది. దానికి ప్రూఫ్గా మనం మన జీవితాన్ని మార్చుకొని మంచి కార్యాలు చేయాలి. మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి మన కోసం చనిపోకపోతే మనకి పరలోకం రాదు, మనకి రక్షణ అనేది రాదు. నేను వెళ్ళిపోయిన తర్వాత, అంటే నేను చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని బేదలకు సహాయం చేయడమే. నేను చనిపోయి తిరిగి లేగడానికి గుర్తుగా ఈవిడేం చేసిందంటే భూస్థాపన నిమిత్తము నన్ను అభిషేకించింది, అందులో తప్పు లేదు అని యేసుక్రీస్తు వారు ఆవిడ గురించి చెప్తున్నారు. ఇప్పుడు పాతకాలంలో రాజుల్ని రాజుగా అభిషేకించే ముందు వాళ్ళ తల మీద నూనె పోసి అత్తరు పోసి ఇతను రాజు అని అభిషేకించే సాంప్రదాయం ఇజ్రాయేలీల్లో ఉంది. మత్తయి గారు ఇజ్రాయేలీలకి, యూదులకి ఎస్పెషల్గా సువార్త రాస్తున్నాడు కాబట్టి రాజుగా ఆయన్ని చూపిస్తూనే, ఇంకొక సందర్భం ఏంటంటే ఎవరైనా కానీ చనిపోయినప్పుడు వాళ్ళని సమాధిలో పెట్టే ముందు వాళ్ళ శరీరం మొత్తానికి కూడా నూనె అత్తరు అనేది రాసి చుట్టి అప్పుడు సమాధిలో పెడతారు. నేను చనిపోతాను, తర్వాత సిలువ వేయబడతాను, యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు కదా, నేను చనిపోయి తిరిగి లెగస్తాను అంటానికి గుర్తుగా, చనిపోయినప్పుడు నన్ను సమాధిలో పెడతాను అన్నదానికి ముందే గుర్తుగా ఈవిడ నా భూస్థాపన నిమిత్తం, భూస్థాపన అంటే పాతి పెడతాం, భూస్థాపన నిమిత్తము నన్ను ఆయిల్తో, ఆ అత్తరుతో నన్ను నింపింది, నా తలను అభిషేకించింది. ఒకటి గుర్తు రాజుకి, రెండో గుర్తు ఆయన చనిపోవడానికి గుర్తుగా, సమాధిలో పెడతానికి. ఈ విషయాన్ని ముందే అందరికీ తెలిసేలా ఈవిడ నన్ను అభిషేకించింది, ఇందులో తప్పేమీ లేదు. నేను చనిపోయి తిరిగి లేచి మీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు కంపల్సరీగా పేదల్ని ఆదుకోవాలి, అది మీ పని అని చెప్పి యేసుక్రీస్తు వారు అక్కడ సిచ్యువేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే అందులో డబ్బు కోసం ఆశపడ్డ ఇస్కరియోతు కదా వెళ్ళి యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి ప్రయత్నించినట్టుగా మనకి సందర్భం చాలా క్లియర్గా కనబడుతుంది. ఒకసారి ఇదే సందర్భాన్ని మార్కు సువార్తలో ఎలా ఉందో కూడా మనం ఆలోచిద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనబడిద్ది. ఆయన బేతనియలో కుష్ఠిరోగి అయిన సీమోని ఎంట భోజనమును కూర్చొని ఉన్నప్పుడు
ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జమాండసి అత్తరు బుడ్డి తీసుకువచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకి ఇయ్యవలనని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేయినది జ్ఞాపకార్థముగా ప్రశంపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. మత్తయిలో ఏది కనబడుతుందో ఆల్మోస్ట్ సేమ్ అలాగే మార్కు సువార్తలో కూడా కనబడుతుంది. లూకా సువార్తలో చూద్దాం ఈ సందర్భాన్ని. అంటే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి మనం అన్ని చోట్ల చదువుకుంటూ వెళ్తున్నాం. లూకా సువార్తలో మనకి ఇది 7వ అధ్యాయంలో కనపడుతుంది. 36 నుండి చదువుకుందాం. 36 నుండి, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. యేసుక్రీస్తు వారిని అడిగాడు. అప్పుడు ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో తన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి అంటే ఆయన పాదాలకి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, అది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. అంటే ఆ సీమోన్ అనే పరిసయ్యుడు ఉన్నాడు కదా, ఈవిడ పాపాత్మురాలు కదా, పాపుల్ని ముట్టుకోకూడదు కదా. అంటే పరిసయ్యులు యూదులు ఎలా ఉండేవాళ్ళు అంటే ఆ వ్యభిచారం చేసేవాళ్ళని కానీ పాపాత్ములను కానీ ముట్టుకోవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ఈవిడ ముట్టుకుంది, కాళ్ళని ముద్దు పెట్టుకుంటుంది అన్నా కానీ ఈయన ఏం అనట్లేదంటే ఈయన అసలు నిజంగా ఏమంటారు ప్రవక్తేనా, ఈ నిజంగా దేవుడేనా, ఈయనెందుకు ఆవిడ పాపాత్మురాలైనప్పటికీ ముట్టుకొని ఇస్తున్నాడు అని తనలో తాను సందేహపడ్డాడు. 40వ వచనం, అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉన్నాడు. అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. వీరిలో ఎవడు ఎక్కువగా ప్రేమించబడినని చెప్పాను. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఒక ఉపమానం. ఏంటది, ఒక వ్యక్తి ఉన్నాడు, ఇద్దరికి అప్పు ఇచ్చాడు. ఒకరికేమో 500 దేనారాలు ఇచ్చాడు, ఒకరికేమో 50 దేనారాలు ఇచ్చాడు. ఇద్దరిని క్షమించేశాడు. ఇద్దరిలో ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అని చెప్పి అడిగితే అప్పుడు ఆ సీమోను ఎవరినైతే ఎక్కువగా క్షమించాడో అతన్నే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితివని చెప్పారు. ఇప్పుడు ఇద్దరినే క్షమించాడు. క్షమించడం అనేది ఒకటే అయినప్పటికీ 500లోడు ఎక్కువగా క్షమించబడ్డాడు కదా, ఈడు 50 కదా అప్పు ఉన్నది, 500లోడు ఎక్కువగా క్షమింపబడ్డాడు అని చెప్పి అతను కూడా చెప్తే నువ్వు కరెక్ట్గానే చెప్పావు, దేవుడు అందరినీ క్షమిస్తాడు. ఈ స్త్రీ ఎక్కువ పాపాలు చేసింది కనుక ఈ స్త్రీ ఎక్కువగా క్షమింపబడింది, ఈ స్త్రీని దేవుడు ఎక్కువగా ప్రేమించినట్టు అని అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భం మనకి మత్తయి మార్కుతో పోలిస్తే కొంచెం వేరుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. యోహాన్లో కూడా చదువుకొని ఒకసారి అన్నిటి మధ్య కాంట్రడిక్షన్స్ చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది యోహాను సువార్త. ఈ సందర్భం మొదటి నుండి చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా అంటే ఎవరు, ఆ లాజరు, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేపుతారు కదా, 11వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ లాజరు యొక్క చెల్లి మరియా మిక్కిలి విలువ గల అచ్చ జమాంటసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చి యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన్ను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదు? వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ మీద కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన యొద్ద డబ్బు సంచి ఉండుట అందులో వేయబడినది దొంగిలించుటకు వచ్చును కనుక అలాగే చెప్పాను. అది డబ్బు వస్తే ఎంతో కొంత దొంగిలించవచ్చు కదా అన్న ఉద్దేశంతో మనోడు చెప్పాడు. అప్పుడు యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఈమెను దీనిని ఉంచుకొననీయడి, అప్పుడు దాకా ఈమెని ఇది ఉంచుకొనండి, అప్పుడు దాకా అమ్మొద్దు, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుదురు కానీ నేను ఎల్లప్పుడూ మీతోనూ ఉండను అని చెప్పాను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నారని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి.
ఇప్పుడు 4 సువార్తల్లో కూడా ఈ సందర్భం మనం చదివాం కదా. కొంతమంది క్రైస్తవులు, కొంతమంది మతోన్మాదులు, హిందువులు కూడా ఈ సందర్భాలని తప్పుగా అర్థం చేసుకుని ఈ సందర్భాలన్నీ కూడా ఒకటే అని, వాటి మధ్య కాంట్రడిక్షన్ ఉంది అని, కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకళ్ళు చెప్పేది ఇంకోళ్ళు చెప్పేదానికి కొంచెం పొంతం లేకుండా ఉంది కాబట్టి బైబిల్ కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఒకసారి ఈ 4 ఒకసారి మనం పరిశీలిద్దాం. దేనికి ఎక్కడెక్కడ కాంట్రడిక్షన్ ఉందో కూడా మనం చూద్దాం. మీకు ఈజీగా అర్థం అవడానికి ఈ ఎక్సెల్ ప్రిపేర్ చేయడం జరిగింది షీట్. చూడండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఆ సందర్భాల్లో ఎక్కడెక్కడ ఉందో కూడా కనబడుతుంది. మనకి మొట్టమొదటిగా కనబడే డిఫరెన్స్ ఏంటంటే ఈ 4 సువార్తల్లో కూడా మత్తయి, మార్కులో ఒక స్త్రీ అని చెప్పబడింది, లూకాలో పాపాత్మురాలు అని చెప్పబడింది, యోహాన్లో ఆవిడ పేరు మరియా అని చెప్పబడింది. ఈ 4 ఒకటేనా కాదా అని మనం ఒకసారి ఆలోచిద్దాం. 4 సువార్తలో చెప్పబడింది ఒక సందర్భం గురించేనా, వేరు సందర్భాలా అని మనం ఆలోచిద్దాం. నెక్స్ట్ టైము, అంటే అది ఏ సమయంలో జరిగింది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పస్కా పండక్కి 2 రోజుల ముందు అని మత్తయి సువార్త చెప్తుంది, మార్కు సువార్త కూడా చెప్తుంది. 6 రోజుల ముందు అని యోహాను సువార్త చెప్తుంది. కానీ లూకా సువార్త మాత్రం ఇది అసలు పస్కా పండగకి సంబంధం లేకుండా యేసుక్రీస్తు వారు తన పరిచర్యని ఆరంభించిన మొదట్లో, యేసుక్రీస్తు వారు 3 సంవత్సరాలు భూమి మీద పరిచర్య చేశారని మనకు తెలుసు, మొదట్లో జరిగింది ఇది. అంతేగాని ఆయన సిలువ వేయబడ్డానికి ఒక వారం రోజులు 2 రోజుల ముందో కాదు అని లూకా గారు చెప్తున్నారు. స్థలం ఎక్కడ జరిగింది అంటే మత్తయి, మార్కు గారేమో కుష్ఠిరోగి అయిన సీమోని ఇంట్లో జరిగింది ఈ సందర్భం అని వాళ్ళ పత్రికల్లో రాశారు. లూకా గారేమో పరిసయ్యుడైన సీమోను, ఇప్పుడు కుష్ఠిరోగి అయిన సీమోను, పరిసయ్యుడైన సీమోను వేరు ఇల్లు అన్నట్టుగా రాశాడు. సీమోను అనే పేరు ఆ టైంలో చాలా మందికి ఉండేది. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లోనే 2 సీమోన్లు ఉన్నారు. ఒకళ్ళు పేతురు, ఇంకొకళ్ళు జేలోతన సీమోను. వీళ్ళిద్దరు కాకుండా ఈయన వేరే సీమోను, కుష్ఠిరోగి అయిన సీమోన్ అనే వేరే సీమోను, పరిసయ్యుడైన సీమోన్ అనే ఆయన వేరే సీమోను. ఇక్కడ ముందు మత్తయి, మార్కులో చెప్పబడిన కుష్ఠిరోగి అయిన సీమోను పరిసయ్యుడు కాదు, ఇక్కడ పరిసయ్యుడు. లూకా సువార్తలో మనకు క్లియర్గా చెప్పబడింది ఏంటి, పరిసయ్యుడే ఆయన్ని మా ఇంట్లో భోజనం చేయడానికి రా అని పిలిచాడు అని చెప్పి మనకు క్లియర్గా కనబడుతుంది. యోహాను సువార్తలో ఎవరిల్లో ఆ ప్లేస్ ఎక్కడో చెప్పలేదు, కానీ అక్కడ లాజరు, ఆయన యొక్క చెల్లెళ్ళైన మరియా, మార్తా కూడా ఉన్నారు అని యోహాను సువార్తలో చెప్పబడింది. ఊరు ఏ ఊరిలో అని రాయబడింది, మత్తయి, మార్కులోనేమో అది బేతనియా అనే ఊరు క్లియర్గా రాయబడింది. లూకాలో ఊరు కన్ఫామ్గా చెప్పలేదు, కానీ పైనుండి చదివితే మనకి అది కపెర్నహూము దగ్గరలో ఉన్న ఊరు, కపెర్నహూముకి దగ్గరలో ఉన్న ఏదైనా ఊరు అయ్యి ఉంటుంది, గలిలే ప్రాంతం అదే అయ్యి ఉంటుంది, కానీ అది యెరూషలేముకు దగ్గరలో ఉన్న బేతనియా అయితే కాదు అని మనకి క్లియర్గా కనబడుతుంది ఎక్కడ లూకా సువార్తలో. మరలా యోహానుకి వచ్చేసరికి అది బేతనియాలోనే అని చెప్పబడింది. వాళ్ళు ఎలా యేసుక్రీస్తు వారిని అభిషేకించారనేది మనం చూస్తే మత్తయి, మార్కులోనేమో అత్తరు తల మీద పోశారు, రాజు వలె తల మీద అభిషేకించారు అని చెప్పి చెప్పబడింది. లూకా సువార్తలో అసలు అత్తరు తల మీద పోసిన సందర్భమే మనకు కనబడదు. ఆవిడ కాళ్ళ దగ్గర ఏడుస్తూ ఉంది, యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర. ఆ ఏడుస్తూ ఆ కన్నీళ్లు ఆయన కాళ్ళ మీద పడ్డాయి అన్న ఉద్దేశంతో తన కురులతో ఆ కన్నీళ్లు తుడిచి ముద్దు పెట్టుకుని ఆ తరువాత కన్నీళ్లు తుడిచిన తరువాత ఆ అత్తరు ఆయన పాదాలకు రాసింది అని మనకి వేరు సందర్భాల్లాగా కనబడుతున్నాయి. మళ్ళీ యోహానుకి వచ్చేసరికి మత్తయి, మార్కులోనేమో తల మీద నూనె ఉంది అంటే యోహాన్లో ఆయన పాదముల మీద ఆ నూనె పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది మరియా అని యోహాన్ గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ సమస్య గురించి మనం ఆలోచించిన మత్తయి, మార్కు దగ్గర శిష్యులు ఏమన్నారు, ఈ డబ్బుని మత్తయి, మార్కే కాదు యోహాన్లో కూడా, యోహాన్లోనేమో ఒక శిష్యుడే అన్నట్టుగా మనకు కనబడింది, మత్తయి, మార్కులోనేమో ఆయనతో పాటు ఇంకో కొంతమంది శిష్యులు కూడా తమ మనసులో ఇలాగ అనుకున్నారు అని మనకు కనబడింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ అత్తరు బదులు దాన్ని బాగా మంచి వెలకి అమ్మి ఆ డబ్బుని బేదలకి సహాయం చేయొచ్చు కదా అనేది ఇక్కడ సందర్భం. కానీ లోకాలోకి వచ్చేసరికి డబ్బు గురించి అసలు పాయింటే కాదు, ఆ అత్తరు అంత విలువైంది కాదేమో, డబ్బు గురించి పాయింటే కాదు. ఈవిడ పాపాత్మురాలు కదా, ఆవిడ కాళ్ళను పట్టుకుంటే పాపాత్మురాలు ముట్టుకుంటుంటే యేసుక్రీస్తు వారు ఎందుకు ఆపట్లేదు అని పరిసయ్యుడు అక్కడ ఏమంటారు సమస్యగా ఫీల్ అవుతున్నాడు. దాన్ని మిగిలిన సువార్తల్లో సమస్య ఏంటి, డబ్బుని వేస్ట్ చేస్తున్నారు అనేది సమస్య. లూకా సువార్తలో సమస్య ఏంటి, ఆవిడ పాపాత్మురాలు కదా, ఆవిడని ముట్టుకోవడం పాపం కదా అనేది సమస్య. ఆ సమస్య ఎవరికి, మత్తయి, మార్కులనేమో శిష్యులకి. శిష్యులు అంటే అందరు శిష్యులు అని కాదు, మత్తయి సువార్తలో కొంతమంది శిష్యులు అని మార్కు గారు క్లియర్గా చెప్పారు. ఆ కొంతమంది శిష్యుల్లో మెయిన్ ఇస్కరియోతు యూదా అని యోహాను సువార్తలో చెప్పబడింది. సీమోన్ అంటే పరిచయుడైన సీమోను, శిష్యులకు కాదు అభ్యంతరం అనేది లూకా సువార్తలో చెప్పబడింది. ఈ పాయింట్స్ అన్నీ మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే లూకా సువార్తలో చెప్పబడిన సందర్భం మత్తయి, మార్కు, యోహాన్లో చెప్పబడిన సందర్భం ఒకటి కాదు.
క్లియర్గా మనకి 2 సార్లు యేసుక్రీస్తు వారి దగ్గర ఈ సందర్భాలు కనబడినట్టుగా మనకు కనబడుతుంది. మత్తయి, మార్కు, యోహాన్లో సంబంధించింది, లూకాది కంప్లీట్గా వేరువేరు అని ఎలా చెప్పొచ్చు? లూకా సువార్తలో టైము యేసుక్రీస్తు వారు చనిపోవడానికి వారం రోజుల ముందు కాదు, యేసుక్రీస్తు వారు సువార్త ఆరంభించిన మొట్టమొదట్లో, ఆయన పరిచర్య మొదట్లో జరిగిందనే టైము వేరేగా కనబడుతుంది. ఆ ప్లేస్ ఎక్కడ? మత్తయి, మార్కు, యోహాన్లోనేమో అది బేతనియా అనే ఊరు. ఆ ఊరిలో కుష్ఠరోగి అయిన సీమోను అని మత్తయి, మార్కు చెప్పారు. ఇల్లు ఎక్కడో యోహాన్ గారు చెప్పలేదు. బేతనియలో అని మనకు కనబడుతుంది. లూకాలోనేమో అది అసలు బేతనియే కాదు, అది కపెర్నహూముకి దగ్గరలో వేరే ఊరు, అది యెరూషలేము దగ్గరలోది కాదు అని టైము వేరేగా కనబడుతుంది, ప్లేసు వేరేగా కనబడుతుంది, ఎవరింట్లో అనేది వేరేగా కనబడుతుంది. కారణం ఎందుకు ఆవిడని మిగతా సువార్తల్లోనేమో అది భూస్థాపన నిమిత్తం, అంటే యేసుక్రీస్తు వారు చనిపోవడానికి గుర్తుగా అని చెప్పబడింది. కానీ లూకాలోనేమో ఆవిడ పశ్చాత్తాపడుతుంది. ఆవిడ పాపాత్మురాలు అంటే ఎవరు? మేబీ వ్యభిచారమో లేకపోతే ఇంకోటి ఏదో పాపం. తన పాపాలకి పశ్చాత్తాపడి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అని ఎరిగి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఏడుస్తా పశ్చాత్తాపడుతుంది. యేసుక్రీస్తు వారు ఈవిడ పాపాత్మురాలే కానీ పశ్చాత్తాపడుతుంది కాబట్టి దేవుడు ఈవిని క్షమించాడు అని చెప్పి, తర్వాత క్షమాపణ గురించి ఎవరిని ఎక్కువగా క్షమించినట్టు అని చెప్పి, ఇప్పుడు పరిసేడు ఉన్నాడు, పరిసేడు తన లైఫ్లో ఏదో ఒక తప్పు చేసి ఉండొచ్చు, అతడు ఒక తప్పు చేశాడు, ఈవిడ ఎక్కువ తప్పులు చేసింది కాబట్టి అని దేవుడు ఇద్దరిని ఒకటే రకంగా క్షమించాడు కదా అని ఎవరిని ఎక్కువగా ప్రేమించినట్టు, ఎవరు ఎక్కువగా పశ్చాత్తాపడ్డట్టు, ఎవరు ఎక్కువగా మార్పు చెందినట్టు అని చెప్పి ఒక ఉపమానం చెప్పడం కూడా జరిగింది. సందర్భం వేరు, యేసుక్రీస్తు వారు దాన్ని ఎలా చెప్తున్నారు అనేది వేరు, అక్కడ అభ్యంతరం కలిగిన వ్యక్తి వేరు, ఆ ఏ ఇంట్లో జరుగుతుందనే ప్లేస్ వేరు, ఏ ఊర్లో జరుగుతుందనే ప్లేస్ వేరు, ఏ టైంలో జరుగుతుందనే టైం వేరు, మొత్తం సందర్భం వేరువేరు కనపడుతుంది. కాబట్టి లూకా సువార్తలో జరిగింది, ఇప్పుడు మీరే ఆలోచించండి, ఈ సువార్తలన్నీ ఆ టైంలో మొట్టమొదటిగా శిష్యులకి ఒకరికొకరు తెలియ ఉండవా? మార్క్ గారు రాశారని మత్తయికి తెలీదా? మత్తయి, మార్కు రాశారని లూకాకి తెలీదా? యోహాన్ గారికి తెలీదా వీళ్ళందరూ రాశారని? వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరూ పరిచయస్తులే, వాళ్ళకి తెలుసు. కాంట్రడిక్షన్స్ ఉంటే వాళ్ళు అప్పుడే మార్చేసుకునేవాళ్ళు. బైబిలు మనుష్యుని ఇచ్చే వలన, మనుష్యుని కోరిక వలన కలగలేదు, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే మనుషులు రాశారని మనం బైబిల్లో చదువుకుంటాం. సువార్తల్లో కాంట్రడిక్షన్స్ ఏం లేవు. సింపుల్గా లూకా సువార్తలోది వేరే సందర్భం, అక్కడ పాపాత్మురాలు వేరే ఆవిడ పేరు ఎందుకు చెప్పలేదు? ఆవిడ పాపాత్మురాలే కదా, ఆవిడ పేరు ఎందుకు మళ్ళీ హైలైట్ చేయడం అని చెప్పలేదేమో. ఆ సందర్భం లూకా సువార్తలోది పూర్తిగా వేరు. ఇప్పుడు మత్తయి, మార్కు, యోహాన్ది ఒకటేనా అనేది మనం ఆలోచిస్తే మత్తయి, మార్కుది మాత్రం ఒకటే అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఒకటే? సందర్భం ఒకటే, ప్లేస్ ఒకటే, అక్కడ చెప్పిన ఇల్లు ఒకటే, ఊరు ఒకటే, అక్కడ సందర్భం కింద మొత్తం మీరు చూడండి ఏం జరిగిందో మొత్తం అంతా ఒకటే. కాబట్టి మత్తయి, మార్కు గారు ఒకటే సందర్భం గురించి మనం మాట్లాడుతున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది. మత్తయి, మార్కులోది ఒక సందర్భం, లూకాలోది ఒక సందర్భం. ఇప్పుడు యోహాన్ గారిది మత్తయి, మార్కులో చెప్పిన సందర్భమేనా, లేదా లూకాలో చెప్పిన సందర్భమా, లేదా ఇక వేరే ఏదైనా మూడోదా? అట్లీస్ట్ 2 కనపడుతుంది మనకి. మత్తయి, మార్కులో దానికి ఎక్కువగా దగ్గరగా ఉందా, లూకా దానిలోకి ఎక్కువ దగ్గరగా ఉందా, లేదా ఈ 2 కాకుండా వేరే సందర్భమా అని యోహాన్ గారు చూసాం అనుకో మనం. యోహాన్ గారు కూడా మత్తయి, మార్కులో చెప్పబడిన సందర్భంలో కొన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏంటా కొన్ని? ఒకటి, అక్కడ అబ్జెక్షన్ కలిగింది కూడా ధనం గురించే, ఇస్కరియోతు యోధ. ఆ సందర్భం అయిపోయిన తర్వాత ఇస్కరియోతు యేసుక్రీస్తుని ఎలా అప్పగించాలా అని చెప్పి వెళ్ళటం కూడా మనకు కనబడుతుంది. అక్కడ ఆవిడ అత్తరు పూసింది కాళ్ళ మీద, తల మీద, అంటే తల మీద పోసిన తర్వాత కొంచెం కాళ్ళ మీద కూడా పడితే దాన్ని రుద్దినట్టు, అంటే అది వేరు కాదు, కాంట్రడిక్షన్ కాదు. కాంట్రడిక్షన్స్ అంటే ఏంటంటే, ఉదాహరణకి ఇక్కడ ఈ పని చేశాడు, అక్కడ ఆ పని చేయలేదు, చేశాడని ఒక చోట, చేయలేదని ఒక చోట అని చెప్తే అది కాంట్రడిక్షన్. ఇప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అంటే ఏంటంటే, చూసిన సందర్భాన్ని ఒక్కొక్కళ్ళ కోణంలో ఒక్కొక్కరు చెప్పడం. ఒకళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఒకళ్ళు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దీన్ని కాంట్రడిక్షన్ అనకూడదు. ఒకళ్ళు ఒక రకంగా చెప్పి ఇంకొకళ్ళు అది జరగలేదు వేరే రకంగా అని చెప్తే అది కాంట్రడిక్షన్ అవుద్ది. ఆ సందర్భాన్ని బట్టి, అక్కడ చెప్పదలుచుకున్న విషయాన్ని బట్టి, ఉదాహరణకి గెరాసేన దేశంలో నుండి 2 దెయ్యములు పట్టిన వాళ్ళు వచ్చారు అని ఒక సువార్తలో మనకు కనపడింది, ఒకళ్ళే వచ్చారు అని ఒక సువార్తలో మనకు కనపడింది. అంటే దాని ఉద్దేశం ఏంటి? 2 వచ్చారు, 2లో ఒకళ్ళు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తుతో కాబట్టి ఆ ఒక్కళ్ళని స్పెసిఫై చేసి రాశారు అని. అది కాంట్రడిక్షన్ కాదు. ఒక్కలే వచ్చారు, 2 మాత్రమే వచ్చారు, ఒకళ్ళు రాలేదు, అది కాంట్రడిక్షన్. ఒకళ్ళు మాత్రమే వచ్చారని ఒక సువార్తలో చెప్పబడింది అనుకో, అది కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్కి మనకి తేడా అర్థం కావాలి. పర్స్పెక్టివ్స్ వేరు, కాంట్రడిక్షన్ వేరు. కాంట్రడిక్షన్ అంటే జరిగి ఇంకో చోట జరగలేదు అనేది కాంట్రడిక్షన్. ఇకపోతే తల మీద వాళ్ళు నూనె పోసారు అని చెప్పబడింది.
తల మీద మాత్రమే పోశారు, పాదాల మీద పోయలేదు అని మత్తయి మార్కు చెప్పి యోహాన్ గారు పాదాల మీద పోసారంటే అది కాంట్రడిక్షన్. అలా చెప్పలా, తల మీద పోశారు అని మత్తయి మార్కు గారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు పాత నిబంధనలో యూదుల ఆచారం, రాజుల్ని ఎలాగ చేస్తారు, ఏమంటారు, చనిపోయిన తర్వాత శవాల దగ్గర వాళ్ళు ఏమంటారు నూనె బాడీ మీద ఎలా రాస్తారు అని ఆ ఎగ్జాంపుల్స్ తగ్గట్టుగా వాళ్ళు రాశారు. తల మీదతో పాటు కాళ్ళ మీద ఎందుకని రాశాడు యోహాన్ గారు? ఆవిడ కాళ్ళ దగ్గర ఆవిడ కురులతో తుడిచింది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. తల మీద ఏమంటారు తల వెంట్రుకలతో తల మీద తుడిచింది అంటే దానికి మీనింగ్ లేదు కదా. ఆవిడ అంత తగ్గించుకుంది, యేసుక్రీస్తు వారిని అంత పరిశుద్ధుడిగా గుర్తించింది అనే చెప్పడం కోసం యోహాన్ గారు కాళ్ళ మీద కూడా ఆవిడ నూనె రాసింది అనేది స్పెసిఫై చేశారు. ఇది కాంట్రడిక్షన్ కాదు, ఇది ఎక్కువ ఇన్ఫర్మేషన్. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో రాసినప్పుడు వీళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వీళ్ళు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని మనం తీసుకోవాలి, కానీ అది కాంట్రడిక్షన్ కాదు. హిస్టరీ చదివే వాళ్ళు ఎవరికైనా ఈ పాయింట్ ఈజీగా అర్థమవుద్ది. చరిత్రతో మాకు సంబంధం లేదు, మేము అనుకున్నదే ఉండాలి అక్కడ అనుకునే వాళ్ళతోనే ప్రాబ్లం. ఇకపోతే ఇంకా అక్కడ ఏం చెప్పబడింది? బేతనియా అనే ఊరు చెప్పబడింది, అక్కడ లాజరు, మరియా, మార్త అందరూ ఉన్నారని చెప్పబడింది. సందర్భం మనం చూస్తే యాజ్ ఇట్ ఈజ్గా మత్తయి మార్కులో చెప్పబడింది, యోహాన్లో చెప్పబడింది ఒకటేలాగా కనబడుతున్నాయి కాదు ఒకటే. మరి ప్రాబ్లం ఎక్కడుందయ్యా అంటే ఒక్కటే, అది రోజు. మత్తయి మార్కు దగ్గర ఏమో పస్కా పండక్కి 2 రోజుల ముందు అని ఉంది, యోహాన్లోనేమో పస్కా పండక్కి 6 రోజుల ముందు అని ఉంది. ఈ సందర్భాన్ని ఒకసారి చూద్దాం మనం యోహాను సువార్తలో. యోహాను సువార్త 12వ అధ్యాయానికి మనం వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏం చెప్పబడింది? మొదటి వచనం, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండక్కు 6 రోజుల ముందుగా వచ్చెను, అక్కడ వారు ఆయనకి విందు చేశాను. ఈ సందర్భం 2 రోజుల ముందు జరిగింది అనట్లా, 6 రోజుల ముందు వీళ్ళు ఆ ఊరికి వచ్చారు అని ఉంది. యేసుక్రీస్తు వారి చివరి వారం, అంటే ఆయన చనిపోవడానికి చివరి వారం, ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్టుగా, ఈ లాజరు అనే ఇంట్లో ఉన్నట్టుగా అక్కడ జరిగిన సందర్భాలు మనం ఇవన్నీ కూడా మిగతా సువార్తల్లో కూడా చదవచ్చు. ఆయన 6 రోజుల ముందు బేతనీకి వెళ్ళాడు. ఈ సందర్భం జరిగింది 2 రోజుల ముందు, మధ్యలో 4 రోజుల గ్యాప్ ఉంది అనేది మనకి క్లియర్గా మత్తయి, మార్కు, లోకా, యోహాన్ చదివితే మనకు అర్థమైపోద్ది సింపుల్గా. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు యోహాన్ గారు చివరి రాశారు ఈ 4 సువార్తల్లో. యోహాన్ గారికి మత్తయి సువార్త, మార్కు సువార్త తెలీదా ఉన్నాయని చాలామంది నన్ను అడుగుతారు. మళ్ళీ మత్తయి సువార్తలో ఏమంటారు యోసేపు గారి వంశావళి ఒకలా ఉంది, లోకా సువార్తలో యోసేపు గారి వంశావళి ఒకలా. ఇది కూడా నేను ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మత్తయి సువార్తలోది యోసేపు, యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియ యొక్క భర్త, యోసేపు గారి వంశావళి. లూకా సువార్తలోది మరియ యొక్క వంశావళి. కొంతమంది అడుగుతారు కదా యోసేపు వంశావళి ఇచ్చారు అని. యోసేపు వంశావళి ఎందుకు ఇచ్చారు అంటే తండ్రి యొక్క వంశావళిలో రాజుల వంశావళి అది. దావీదు దగ్గర నుండి దేవుడు వాగ్దానం ఎలా చేశాడు, మెస్సీ వస్తాడని, ఎవరెవరికి వాగ్దానం చేశాడు, ఆ సంతానంలోనే, ఆ యోధా ప్రజల్లోనే దేవుడు యేసుక్రీస్తు వారు పుట్టారు అని చెప్పాలి అనేది, యూదులకి చెప్పాలి అనేది మత్తయి గారి ఉద్దేశం. అందుకని యోసేపు గారి వంశావళి రాశాడు. మరి యోసేపు గారికి పుట్టలేదు కదా, శరీర ప్రకారంగా ఆయన మరియకి పుట్టాడు కదా, యోసేపు గారికి యేసుక్రీస్తు వారికి సంబంధం లేదు కదా. మరి మరియ కూడా ఆవిడ దావీదు నుండే వచ్చింది, దావీదు చిగురు అని చెప్పడానికి లూకా గారు, ఆయన డాక్టర్, ఆయన ఏం చేశాడు, మరియ యొక్క వంశావళి లూకా సువార్తలో రాశాడు. అది కాంట్రడిక్షన్ కాదు. ఒకటి తండ్రి యొక్క వంశావళి, ఒకటి తల్లి యొక్క వంశావళి, క్లియర్గానే ఉంది. కాంట్రడిక్షన్స్ అని ఎవరు ఫీల్ అవుతారంటే సరిగ్గా బైబిల్ చదవకుండా పైన చదివేవాళ్ళు లేదా వేరే వాళ్ళు చెప్పిన దాన్ని చూసి తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం కాంట్రడిక్షన్స్లా ఫీల్ అవుతారు. కాంట్రడిక్షన్స్ వేరు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది వేరు. ఇక్కడ మత్తయి సువార్తలో 6 రోజుల ముందు ఈ సందర్భం జరిగిందని చెప్పట్లా, 6 రోజుల ముందు ఆయన బేతనియా అనే ఊరికి వెళ్ళాడు అని చెప్పబడింది. మత్తయి సువార్త, మార్కు సువార్తలోనేమో 2 రోజుల ముందు ఈ సందర్భం చెప్పబడింది అని ఉంది. కాబట్టి టైం అనేది ఏమంటారు కాంట్రడిక్షన్ కాదు. బేతనియా అనే ఊరు ఎలాగో యోహాన్ గారు చెప్పారు, మత్తయి, మార్కు కూడా చెప్పారు. ఇల్లు కుష్ఠరోగి అని ఇంట్లో జరిగిందని మత్తయి, మార్కు గారు చెప్పారు. ఏ ఇల్లో చెప్పలేదు కాబట్టి అది కూడా కాంట్రడిక్షన్ కాదు. బేతనియా అని ఎలాగో ఊరు చెప్పారు కాబట్టి యోహాన్ గారు. సో మత్తయి, మార్కులోది, యోహాన్లోది ఈ 3 కూడా ఒక సందర్భం, లూకా సువార్తలోది ఇంకో సందర్భం. ఫైనల్గా మనకి సువార్తల్లో యేసుక్రీస్తు వారికి అత్తరు పూయడం ఒక స్త్రీ, ఆయన కాళ్ళని కుర్లతో అంటే తల వెంట్రుకలతో తొడవడం 2 సార్లు జరిగింది. ఒకసారేమో ఒక ఆవిడ పశ్చాత్తాపడుతూ క్షమించమని, యేసుక్రీస్తు పరిశుద్ధుడని ఎరిగి కన్నీళ్లతో యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర పడి, ఆ కన్నీళ్ళు ఏమంటారు ఆవిడ టచ్ చేసింది, ఆవిడ కుర్లతో తుడిచి అత్తరు రాసిన సందర్భం. అది క్షమాపణకి సంబంధించిన సందర్భం, అది పరిశుద్ధతకి సంబంధించిన సందర్భం. ఎవరిని దేవుడు ఎంతగా క్షమించాడు, ఎవరిని క్షమించినట్టు, దేవుడు అందరిని ఒకేలా చూసినప్పటికీ ఎవరిని ఎక్కువగా క్షమించినట్టు అని కింద ఉపమానం కూడా చెప్తారు. లూకా సువార్తలో సందర్భం కంప్లీట్గా వేరు, మత్తయి, మార్కు, యోహాన్లో చెప్పబడిన సందర్భం వేరు. మత్తయి, మార్కు, యోహాన్లో ఏం జరిగింది, తన అన్నయ్యని చావులో నుండి లేపిన
యేసుక్రీస్తు వారిని ఈయన దేవుడు అని గుర్తించి ఆ మరియ ఏం చేసింది, ఏమంటారు, యేసుక్రీస్తు వారిని విలువైన అత్తరుతో నింపి దాన్ని తుడిచి ఈయన రాజు అని ఆయన అభిషేకించింది. ఆయన భూస్థాపన అంటే ఆయన చనిపోతాడు తర్వాత దానికి గుర్తుగా ఆ సందర్భం ఉంది అని యేసుక్రీస్తు వారు చెప్పడం మనం గమనించవచ్చు. మరి మత్తయి మార్కు గారు ఎందుకు ఆ మరియ పేరు రాయలేదు, యోహాన్ గారు రాశారు కదా అంటే అక్కడ లాజర్ని లేపిన సందర్భం అనేది యోహాన్ గారు చెప్పారు కాబట్టి దాని కంటిన్యూషన్లో ఆవిడ పేరు రాశారు. లాజర్ని మృతుల్లో లేపిన సందర్భం మత్తయి మార్కులో చెప్పబడలేదు కాబట్టి ఒక స్త్రీ అని చెప్పడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కూడా డిఫరెంట్ ఇంటెన్షన్స్తో మత్తయి గారు యూదులకి రాయడం, మార్కు గారేమో ఆయన సేవకుడిలాగా భూమి మీదకి అందరి పాపాలు భరించడానికి వచ్చాడు అని ఒక లాగా చూపించడం, లోకా గారేమో ఆయన పరిపూర్ణమైన మనిషి, ఏ తప్పు చేయని మనిషి, మనుషులందరూ పడే బాధలన్నీ పడి కూడా ఆయన ఏమంటారు మన కోసం దేవుడిలాగా వచ్చాడు అని చెప్పేది లోకా గారి సందర్భం. యేసుక్రీస్తు వారు దేవుడే అని చెప్పాలనేది యోహాన్ గారి ఉద్దేశం. ఇలా డిఫరెంట్ ఉద్దేశంతో డిఫరెంట్ ప్రజలకి డిఫరెంట్గా రాశారు కాబట్టి ఆ లిటరరీ స్టైల్స్లో మనకు డిఫరెన్స్ కనబడుతుంది. కానీ ఒక చోట తక్కువ ఇన్ఫర్మేషన్, ఒక చోట ఎక్కువ ఇన్ఫర్మేషన్ అలా మనకు కనబడిద్దే కానీ కాంట్రడిక్షన్స్ అనేవి సువార్తల్లో లేవు. ఒకవేళ సువార్తల్లో ఏవైనా కాంట్రడిక్షన్స్ ఉంటే బైబిల్ తప్పు అని మొట్టమొదటిగా నేనే ఒప్పుకుంటాను. ప్రపంచంలో ఎవరికీ లేనన్ని హిస్టారికల్ ఎవిడెన్సెస్ యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. ఈ మత్తయి, మార్కు, లోకా, యోహాను వాళ్ళు కళ్ళారా చూసి ఐ విట్నెస్ ప్రత్యక్షంగా కళ్ళతో చూసిన సాక్షుల్లో కూడా ఎటువంటి కాంట్రడిక్షన్స్ లేకపోవడం యేసుక్రీస్తు వారి యొక్క జీవితానికి, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అనడానికి ఒక బలమైన ఒక సాక్ష్యంగా, ఒక ఎవిడెన్స్గా మనకు ఉంది అని మనం గమనించవచ్చు. ఇంకా ఎవరికైనా సువార్తల్లో ఏదైనా ఒక సందర్భం మధ్య కాంట్రడిక్షన్స్ అర్థం కాకపోతే నాకు కింద కమెంట్స్లో తెలియజేయండి. దాని గురించి కూడా వీడియో చేయడం జరుగుతుంది. ఈ సువార్తల్లో కాంట్రడిక్షన్సే కాదు, మీరు ఇంకా వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగొచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నాకు వాట్సాప్ చేసినా సరిపోతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కామెంట్స్లో తెలపగలరు. వేరే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. మరలా ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.